హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో స్కెల్టల్ సిస్టమ్ గురించి డిస్కస్ చేశాము. సో బోన్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి, వాటిలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేవి డిస్కస్ చేశాము. సో ఇప్పుడు ఆ బోన్ ఫార్మేషన్ అనేది జరిగేటప్పుడు జాయింట్స్ అనేవి ఎలా ఏర్పడాయి, అసలు జాయింట్ అంటే ఏంటి, బోన్కి మధ్య జాయింట్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, వాటిలో ఉండే లిగమెంట్స్ ఏంటి, కార్టిలేజెస్ ఏంటి అనేవి ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది క్లాస్. జాయింట్స్. సో వాట్ ఈస్ జాయింట్? జాయింట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. సో మన బాడీలో జాయింట్ అనేది ఒక పార్ట్. అది 1 or 2 బోన్స్ ఆర్ మీట్ అండ్ బాడీ మూమెంట్స్ అనేవి జరుగుతాయి. సో బోన్స్కి మధ్య అటాచ్మెంట్ జరిగి బాడీ మూమెంట్ జరగడాన్ని మనం జాయింట్స్ అంటాము. సో ఈ జాయింట్స్ అనేవి మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్లీ. వీటిని స్ట్రక్చర్గా డివైడ్ చేస్తే 3 టైప్స్ ఉంటాయి. సో ఫంక్షనల్లీ 3 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఫంక్షనల్గా చూద్దాం. సో ఫంక్షనల్ అంటే సినాంథ్రోసిస్, యాంఫిఆర్థ్రోసిస్ అండ్ డయాంథ్రోసిస్. సో సాడ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సిన్ ఆర్థ్రోసిస్ అంటే ఇమ్మూవబుల్ జాయింట్, యాంఫిఆర్థ్రోసిస్ అంటే స్లైట్లీ మూవబుల్ జాయింట్ అండ్ డైఆర్థ్రోసిస్ అంటే ఫ్రీలీ మూవబుల్ జాయింట్స్. సో ఈ 3 జాయింట్స్ గురించి మనకు ఎక్కువ డిస్కషన్ లేదు మన సిలబస్లో. జస్ట్ ఈ స్ట్రక్చరల్గా డివైడ్ అయ్యే జాయింట్స్ గురించి మనం డీప్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఫంక్షనల్గా ఉండే 3 టైప్స్ని మనం ఒక్కసారి చూసుకుందాం. సో సిన్ ఆంథ్రోసిస్ అంటే ఇమ్మూవబుల్, యాంఫిఆర్థ్రోసిస్ అంటే స్లైట్లీ మూవబుల్, డైఆర్థ్రోసిస్ అంటే ఫ్రీలీ మూవబుల్. ఇక్కడ సాడ్ అని గుర్తుపెట్టుకోండి. ఇమ్మూవబుల్, స్లైట్లీ మూవబుల్ అండ్ ఫ్రీలీ మూవబుల్. సో ఈ టాపిక్ ఫంక్షనల్గా మనకు 3 టైప్స్ జాయింట్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చరల్గా మనకు మెయిన్లీ 3 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఫైబ్రస్ జాయింట్, నెక్స్ట్ కార్టిలేజినియస్ జాయింట్, నెక్స్ట్ సైనోవియల్ జాయింట్స్. ఇక్కడ మనకు హెడ్డింగ్లోనే కనిపిస్తుంది. ఫైబ్రస్ జాయింట్స్ అంటే ఫైబ్రస్ టిష్యూస్ చేత అటాచ్ అయి ఉండే బోన్స్. సో ఇక్కడ ఫైబ్రస్ టిష్యూస్ అనేది బోన్స్కి మధ్య అటాచ్మెంట్ అనేది జరుపుతుంది. వీటినే మనం ఫైబ్రస్ జాయింట్స్ అంటాము. ఇందులో సైనోవియల్ క్యావిటీ అనేది ఉండదు. ఇమ్మూవబుల్ జాయింట్స్. సో ఫైబ్రస్ జాయింట్స్ అనేవి ఇమ్మూవబుల్ జాయింట్స్. ఇందులో 3 టైప్స్ ఉన్నాయి. స్యూచర్, సిండెస్మోసిస్ అండ్ గంఫోసిస్. సో స్యూచర్ అంటే ఏంటి? మన స్కల్లో ఉండే బోన్స్ యొక్క అటాచ్మెంట్. మన స్కల్లో ఉండే బోన్స్ ఎలా ఉన్నాయి? టెంపోరల్, పెరైటల్, ఫ్రంటల్ బోన్. ఈ బోన్స్ యొక్క అటాచ్మెంట్ ఇది ఇమ్మూవబుల్ బోన్స్. ఇది ఫైబ్రస్ టిష్యూస్ చేత అటాచ్ అయి ఉంటుంది. ఫైబ్రోనియస్ జాయింట్స్ చేత అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ మనకు ఈ ఫైబ్రస్ యొక్క లేయర్ మీకు కనిపిస్తుందా? ఇది. సో ఇది ఫ్రంటల్ బోన్కి, మన టెంపోరల్ ఆసిపిటల్ బోన్స్కి మధ్యలో ఇలా ఉంది. ఇది ఓన్లీ మ్యాగ్జిలాకి మాత్రమే. సో మ్యాండిబుల్కి ఉండదు. ఇందులో 17 లైన్స్ మనకు కనిపిస్తాయి. మన క్రేనియల్ క్యావిటీలో ఫైబ్రస్ టిష్యూస్ అనేది ఉంటుంది. ఇక్కడ జాయింట్స్ అనేవి ఫైబ్రస్ జాయింట్స్ ఓన్లీ మ్యాగ్జిల్లాకు మాత్రమే, ఇక్కడ మ్యాండిబుల్ నుంచి ఉండదు. సో ఇక్కడ ఉండే మనకు టెంపోరల్ బోన్కి ఉండే క్యావిటీస్ని ఇలా స్ట్రక్చర్ వేస్తే మనకు ఇలా కనిపిస్తుంది. దీనిలో ఉండే టిష్యూ ఏంటి అంటే డెన్స్ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ అనేది ఉంటుంది ఈ క్రేనియల్ క్యావిటీ. సో ఈ మన స్కల్ యొక్క బోన్స్ని ఇలా అటాచ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిండెస్మోసిస్ అంటే 2 బోన్స్ అంటే మన టిబియా ఫిబులా అనే 2 బోన్స్కి మధ్యలో ఉండే ఇంటర్సియం మెంబ్రేన్. సో ఇంటర్సియం మెంబ్రేన్ అనేది ఇది స్ట్రాంగ్ మెంబ్రేన్ అన్నట్టు. సో ఈ 2 బోన్స్కి మధ్య అటాచ్మెంట్ ఉండే ఈ జాయింట్నే మనం సిండెస్మోసిస్ అంటాము. సో ఇది మనకు ఫైబ్రస్ జాయింట్లో కనిపిస్తుంది. సో ఇది డిఫైన్డ్ యాజ్ ద ఫైబ్రస్ జాయింట్ విచ్ 2 అడ్జసెంట్ బోన్స్ ఆర్ లింక్డ్ బై ఎ స్ట్రాంగ్ మెంబ్రేన్. సో 2 అడ్జసెంట్ బోన్స్ అనేవి ఈ మనకు సిండెస్మోసిస్ అంటే ఇంటర్సియల్ మెంబ్రేన్ ద్వారా
అటాచ్ అయి ఉంటాయి. దీన్నే మనం సిండెస్మోసిస్ అంటాము. నెక్స్ట్ గంఫోసిస్. సో గంఫోసిస్ అంటే మన బోన్కి టీత్కి మధ్యలో అటాచ్మెంట్. సింపుల్గా చెప్పాలంటే మన బోనీ శాక్లో ఈ టూత్ అనేది అటాచ్ కావడం, అంటే మన మ్యాగ్జిలా మ్యాండిబుల్లో మన టీత్స్ అనేవి ఎలా అటాచ్ అయ్యాయో చూడండి. ఇక్కడ చూడండి, మన మ్యాగ్జిలా మ్యాండిబుల్లో మన బోనీ శాక్లో మన టీత్స్ అనేవి ఇలా అటాచ్ అయి ఉండడాన్ని మనం గంఫోసిస్ అంటాము. ఇక్కడ చూడండి. నెక్స్ట్ కార్టిలేజినియస్ టిష్యూ. సో సెకండ్ టైప్ ఏంది కార్టిలేజినియస్ టిష్యూ. ఇందులో కూడా మనకు 2 టైప్స్ ఆఫ్ కార్టిలేజెస్ ఉన్నాయి. సో మన కార్టిలేజినస్ అనేది టైప్ ఆఫ్ జాయింట్స్ బై కార్టిలేజ్, ఐదర్ హైలిన్ కార్టిలేజ్ ఆర్ ఫైబ్రో కార్టిలేజ్. సో కార్టిలేజినస్ జాయింట్స్ అనేవి కూడా మనకు అగైన్ 2 టైప్స్గా ఉన్నాయి. వేటి మీద డిపెండ్ అయి ఉన్నాయి అంటే అందులో డిపెండ్ అయ్యే కార్టిలేజెస్ మీద ఇవి డిపెండ్ అయి ఉన్నాయి. సో హైలిన్ కార్టిలేజా, ఫైబ్రో కార్టిలేజా, దాన్ని బట్టి దీంట్లో సైనోకాండ్రోసిస్ అని, సింఫెసిస్ అని అంటాము. సో సైనోకాండ్రోసిస్ అంటే మనకు ఇక్కడ హైలిన్ కార్టిలేజెస్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో సైనోకాండ్రోసిస్లో మనకు ఎపిఫీసియల్ ప్లేట్ అండ్ ఎపిఫైసిస్ డయాఫైసిస్ అని 2 ఫైసిస్లు ఉంటాయి. ఇక్కడ మనకు బోన్ డయాగ్రామ్ చూసినట్లయితే ఈ స్ట్రక్చర్ ఆఫ్ బోన్. సో మనకు బోన్ డయాగ్రామ్లో అప్పర్ పార్ట్ని ప్రాక్సిమల్ ఎపిఫైసిస్ అని, డౌన్ పార్ట్ని డిస్టల్ ఎపిఫైసిస్ అని అంటాము. సో ఈ మిడిల్ పార్ట్ని డయాఫైసిస్ అని అంటాము. సో ఎపిఫైసిస్లో మనకు ఈ అప్పర్ పార్ట్లో ఇక్కడ ఆర్టికులర్ కార్టిలేజెస్ అని ఉన్నాయి కదా, ఇది గ్రోయింగ్ పార్ట్ అన్నట్టు. సో బోన్ అనేది గ్రో కావడానికి, గ్రోత్ పెరగడానికి ఇది మనకు ఎక్కువగా యూజ్ అవుతుంది. సో ఎపిఫైసిస్ అండ్ డయాఫైసిస్ ఇవన్నీ కూడా మనకు గ్రోత్ పెరగడానికి యూజ్ అవుతాయి. సో ఇందులో హైలిన్ కార్టిలేజెస్ అనేవి ఉంటుంది. కనెక్టింగ్ మెటీరియల్ అనేది హైలిన్ కార్టిలేజ్. సింఫైసిస్ అంటే ఏం లేదు, ఇది ఒక ప్రాసెస్. అంటే ఈ బోన్స్ అనేవి గ్రో కావడాన్నే ఈ ప్రాసెస్నే మనం సింఫైసిస్ అంటాము. ఇది నారో కానీ వైడ్గా కానీ కావచ్చు. సో సింఫైసిస్ మనకు ఎక్కడ అంటే ఇంటర్వర్టిబ్రల్ సింఫైసిస్ కానీ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్లో కానీ మనకు ఇవి కనిపిస్తాయి, సింఫైసిస్ ప్రాసెస్. నౌ వీ గాట్ ది మెయిన్ టాపిక్ ఆఫ్ సైనోవియల్ జాయింట్స్. సో సైనోవియల్ జాయింట్స్ అంటే మనందరికీ తెలుసు. సో సైనోవియల్ క్యావిటీ ఉంటుంది ఈ జాయింట్స్లో. సైనోవియల్ జాయింట్స్ టైప్ ఆఫ్ జాయింట్ ఫౌండ్ బిట్వీన్ బోన్స్ దట్ మూవ్ అగెనెస్ట్ ఈచ్ అదర్. సో మూమెంట్స్ అనేవి మనకు ఎలా జరుగుతాయి అంటే ఈ సైనోవియల్ జాయింట్స్ ద్వారానే జరుగుతాయి. ఇక్కడ చూడండి, సైనోవియల్ మెంబ్రేన్ సైనోవియల్ ఫ్లూయిడ్ని సిక్రెట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూస్ విత్ ఎలాస్టిక్ ఫైబర్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి ఈ సైనోవియల్ మెంబ్రేన్కి. సో ఈ సైనోవియల్ జాయింట్స్ అనేవి వాటి యొక్క మూమెంట్స్ని మరియు వాటి స్ట్రక్చర్ని బట్టి 2 టైప్స్ ఉంటాయి. సో మూమెంట్స్ని బట్టి మనకు 4 టైప్స్ ఉన్నాయి. గ్లిడింగ్, యాంగులర్ మూమెంట్స్ అండ్ రొటేషన్ అని, స్పెషల్ మూమెంట్స్ అని. సో నెక్స్ట్ వచ్చేసి సో గ్లిడింగ్ అంటే 2 బోన్స్ అనేవి మనకు ఫ్లాట్ ఆర్టికులర్ సర్ఫేసెస్లో మీట్ అయితే దాన్ని గ్లిడింగ్ అంటాము. యాంగులర్ మూమెంట్స్ అంటే యాంగిల్ బిట్వీన్ ద బోన్స్, అంటే మన ఎల్బో బోన్స్. నెక్స్ట్ రొటేషన్ అంటే మూమెంట్ ఆఫ్ ది హెడ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. సో రొటేషన్ మన హెడ్ అనేది రౌండ్గా అంటే సైడ్ టు సైడ్ ఎలా మూమెంట్ జరుగుతుంది, రొటేషన్ జరుగుతుంది అనేది చెప్పొచ్చు. స్పెషల్ మూమెంట్స్ అంటే మనం రొటేట్ చేయాలనుకునే మూమెంట్స్. కొంతమందికి స్పెసిఫిక్ మూమెంట్స్ కూడా చేయగలరు. వాటి బోన్స్ని, వాటి యొక్క హ్యాండ్స్ యొక్క జాయింట్స్ యొక్క మూమెంట్స్ని బట్టి వాళ్ళు స్పెషల్ మూమెంట్స్ అనేవి కూడా చేయగలరు. నెక్స్ట్ సైనోవియల్ జాయింట్స్. సైనోవియల్ జాయింట్స్ అనేవి ప్లానర్, హింగ్, పైవోట్, క్యాండిలాయిడ్ అండ్ శాడిల్ అండ్ బాల్ అండ్ సాకెట్. సో ఇవన్నీ మనకు 6 జాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ జాయింట్స్. సో వీటి యొక్క స్ట్రక్చర్ ఇంకా అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది వీటి నేమ్స్ని బట్టి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ప్లానర్. సో ఇంటర్కార్పల్ అండ్ ఇంటర్టార్సల్. సో మన ఫింగర్స్ యొక్క ఇంటర్కార్పల్ అండ్ ఇంటర్టార్సల్లో స్టెర్నమ్ కోస్టల్లో మనకు ఈ ప్లానర్
వర్టిగో, ఇది కర్వ్ షేప్లో మనకు కనిపిస్తాయి. సో ఇంటర్ కార్పల్ అండ్ ఇంటర్ టార్సల్ గుర్తుపెట్టండి. నెక్స్ట్ హింగ్ అంటే మనకు కాన్వెక్స్ షేప్లో ఉండి కాంకేవ్ షేప్లో ఉండే బోన్స్కి సర్ఫేస్కి అటాచ్ అవ్వడాన్ని హింగే బోన్స్ అంటాము, హింగే జాయింట్స్ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు నీ, ఎల్బో అండ్ యాంకిల్. సో మన కాన్వెక్స్ సర్ఫేస్ అంటే అటాచ్ అయ్యే బోన్ యొక్క కాన్వెక్స్ సర్ఫేస్ ఇంకా వేటికి అనదర్ బోన్ యొక్క కాంకేవ్ సర్ఫేస్కు అటాచ్ అవ్వడాన్ని మనం హింగే జాయింట్స్ అంటాము. నెక్స్ట్ పైవోట్ జాయింట్స్ అంటే రౌండెడ్ ఫిట్ ఇంటూ ఏ రింగ్ ఫార్మ్డ్ రేడియో అల్నార్ జాయింట్. సో ఇది మనకు ఎక్కడ కనిపిస్తుందంటే ఇంటర్ఫాలెంజియల్. సో ఇంటర్ఫాలెంజియల్లో మనకు ఫింగర్స్ హ్యాండ్స్ స్ట్రక్చర్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్యాండిలాయిడ్ అంటే ఓవల్ షేప్డ్ రేడియో కార్పల్ అండ్ మెటాకార్పల్. సో ఓవల్ షేప్ అనేది ఇక్కడ మనకు కాండైల్ జాయింట్స్లో కనిపిస్తుంది. సో ఇది రేడియో కార్పల్ అండ్ మెటాకార్పల్ ఫాలెంజిస్ జాయింట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ శాడిల్ జాయింట్స్ అంటే శాడిల్ షేప్లో ఉంటుంది, అది మెటాకార్పల్ జాయింట్స్లో మనకు బిట్వీన్ ద ట్రెపెజియం అండ్ థమ్. సో మన హ్యాండ్లో ఉండే థమ్ ఫింగర్కి డౌన్ సైడ్లో ఉండే ట్రెపెజియం ఇంకా మన థమ్ యొక్క జాయింట్స్నే మనం శాడిల్ జాయింట్స్ అంటాం. నెక్స్ట్ బాల్ అండ్ సాకెట్ జాయింట్స్. సో బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ అంటే బాల్ లైక్ సర్ఫేస్ ఉండి మనకు ఫిట్ ఇంటూ ఏ క్యూబ్ లైక్ డిప్రెషన్. సో క్యూబ్ లైక్గా ఉండే ఇంకొక బోన్ యొక్క సర్ఫేస్కి ఈ బాల్ లైక్ సర్ఫేస్ అనేది అటాచ్ అయ్యి ఫిక్స్ కావడాన్ని మనం బాల్ సాకెట్ జాయింట్ అంటాము. ఇది మన షోల్డర్ అండ్ హిప్ జాయింట్స్లో కనిపిస్తుంది. సో ఈ జాయింట్స్ అనేవి మనకు డయాగ్రామ్ ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ప్రీవియస్ క్లాస్లో నేను స్కెల్టల్ సిస్టమ్ గురించి డిస్కస్ చేశాను, అందులో చార్ట్స్ ఉన్నాయి, ఒక్కసారి డయాగ్రామ్స్ చూడండి. నెక్స్ట్ ఇది చార్ట్స్ అనేవి రఫ్గా మీకు వేశాను, ఇది జస్ట్ ఐడియా కోసం, ఇది గుర్తుపెట్టుకుంటే మీరు మ్యాటర్ ఈజీగా రాయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.